నమస్తే నేను ప్రియా పిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన 2 BHK బెడ్రూమ్ హౌసింగ్ సొసైటీ ఆమోదం కోసం మహాత్మా గాంధీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ ఘోరి, ఎంఆర్ఓ తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన శ్రీ కె బాలశంకర్ నేతృత్వంలో ఈ రోజు మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన మహాత్మా గాంధీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యుల పత్రాలు మరియు వివరాలను వారికి అందజేశారు. ఈ వివరాలన్నింటినీ విచారించి సంబంధిత విభాగానికి పంపుతాము అని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఫరూక్ నగర్ పలక్నామాలో 2 బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, ఆ ఇళ్లను మహాత్మా గాంధీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు కేటాయించాలి అని సిఫార్సు చేయగా శ్రీ గోరి ఎంఆర్ఓ శ్రీ బాలశంకర్ను కోరారు. దీనిపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన మహాత్మా గాంధీకి ఓ లేఖ రాసి సభ్యులందరి పేర్లు వివరాలు నమోదు చేయమని కోరారు. దీనిపై గోరి హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వివరాలను ఎంఆర్ఓ కె బాలశంకర్ అందజేస్తూ గౌరీ మాట్లాడుతూ తమ సొసైటీ తరపున మొత్తం 373 మహాత్మా గాంధీ సభ్యులకు సరిపోయే 2 BHK ఇళ్లను కేటాయించాలి అని ఆ సొసైటీ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది అని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని వెంటనే కేటాయించాలి అని హైదరాబాద్ కలెక్టర్కు సిఫార్సు చేశారు. అనంతరం ఆయన అప్పటి కలెక్టర్ శ్రీమతి దాశ్రీ చందన మేడంకు సిఫార్సు చేశారు. దీనిపై చందన మేడం ఈ విషయమై సమావేశం కావాలి అని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పూనం ప్రభాకర్ను కోరారు.